హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో 5000 జేఆర్ఓ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది అని గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా గత 2-3 రోజులుగా వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది అభ్యర్థులు నాకు ఈ ఉద్యోగాలపైన అవగాహన కల్పించండి, నిజంగా ఈ నోటిఫికేషన్ వస్తుందా, వస్తే ఎప్పుడు వస్తుంది, జాబ్ క్యాలెండర్లో లేదు కదా, మరి ఎలా ఇస్తారు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అర్హతలు, ఉద్యోగానికి సంబంధించినటువంటి జీతభత్యాలు, ఉద్యోగ బాధ్యతలు, సో ఇవన్నీ అంశాలు, ప్రతి అంశం పైన కూడా డౌట్స్ అడుగుతున్నారు. వాటన్నిటిని కలిపి ఒక వీడియో ద్వారా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకున్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఇలాంటి మంచి కంటెంట్ అంతా మీకు రెగ్యులర్గా రీచ్ అవుతుంది. ఓకే, సో ఈ జేఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో ఫ్రెండ్స్, మనకు విజయదశమి, ఈ దసరా పండుగ వస్తుంది. దాంతోపాటు మనకు బతుకమ్మ పండుగ, దేవి నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో పెయిడ్ కోర్సెస్ అంటే గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కావచ్చు, గ్రూప్ 3 ఫుల్ కోర్స్ కావచ్చు, ఎకానమీ సపరేట్ పేపర్ కోర్స్ కావచ్చు, అదేవిధంగా సోషాలజీ కావచ్చు, ఇతర అన్ని రకాల ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, అన్నిటిపైన కూడా 75 నుంచి 95% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అనేది కేవలం 200 రూపాయలకు మాత్రమే అందిస్తున్నా. గ్రూప్ 3 ఫుల్ కోర్స్ అనేది 180 రూపీస్, 160 రూపీస్కి మాత్రమే అందిస్తున్నా. ఇది వచ్చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్, ముఖ్యంగా ఈ పండుగల సందర్భము. దాంతోపాటు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ని తీసుకొచ్చి 2 ఇయర్స్ అయినటువంటి సందర్భంగా జస్ట్ 200 రూపీస్కే మీకు గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇస్తున్నా విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎగ్జామ్తో పాటు నెక్స్ట్ ఇయర్ అంటే జాబ్ క్యాలెండర్లో రాబోతున్నటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా పనికొచ్చేటువంటి కోర్సులు. సో ఈ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైజెస్ అనేవి అంటే 1000 రూపీస్లో ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడే తీసుకునే ప్రయత్నం చేయండి అవసరం ఉంటే. అవసరం లేదు అనుకున్న వాళ్ళు లేదా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేయండి. అవసరం ఉంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. దాంతోపాటు మన కోర్సు డైరెక్ట్గా గ్రూప్ 2 ఫుల్ కోర్సు, గ్రూప్ 3 ఫుల్ కోర్సు లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అక్కడ నుంచి మీరు కోర్స్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు విత్ 200 రూపీస్ ఓన్లీ. సో ఇప్పుడు పండుగ సందర్భంగా మీరు అనేక రకాల పర్చేసెస్ అంటే అనేక రకాల షాపింగ్స్ చేస్తూనే ఉంటారు. కనీసం ఒక జత బట్టలు కొనుక్కున్నా కూడా మీకు కనీసం ఒక 1000 రూపాయలు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతము. అలాంటి నేపథ్యంలో 200 రూపీస్కి ఏమీ రాదు, ఒక షర్ట్ కూడా రాదు, కానీ మన కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. సో దీన్ని మీరు ఒక మంచి సోర్స్గా ఉపయోగించుకుంటారు కాబట్టి దీన్ని ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. సో ఇంకొక రకంగా భావించొద్దు. ఒకవేళ ఆల్రెడీ తీసుకున్నా నచ్చలేదనుకున్నా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, అవసరం ఉంటేనే తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇది తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ప్రస్తుతం అవైలబుల్ లేదు, తెలుగు మీడియం కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇక మనం అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ జేఆర్ఓకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ 5000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు. అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ జరుగుతుందని చెప్పేసి గత 2-3 రోజులుగా వార్తాపత్రికల్లో వస్తుంది, సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతుంది. అయితే దీన్ని తీసుకురావడానికి కారణం ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, ఎందుకు ఈ వ్యవస్థ తీసుకొస్తున్నారు, ఈ ఉద్యోగాలు తీసుకొస్తున్నారు అనేది ఒక డీటెయిల్స్ చూసిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్కి వెళ్దాము. సో ఫ్రెండ్స్, మనకు ఇంతకు ముందుకు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ అనేది ఉండేది. మనకు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ పరిపాలనలో భాగంగా వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ అనేది అతి ముఖ్యమైనటువంటి అంశము. ఈ వికేంద్రీకరణ, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంటుంటాం కదా, అందులో భాగంగా కావచ్చు. సో ఇంకొక రకంగా గ్రామాల అభివృద్ధిలో భాగంగా కావచ్చు. గ్రామీణ పరిపాలన, గ్రామీణ వ్యవస్థ అనేది అతి ముఖ్యమైనది. సో ఈ గ్రామీణ వ్యవస్థలో భాగంగా మనకు 2 రకాల ఉద్యోగాలు, 2 రకాల అధికారులు అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు. అందులో ఒకరు వచ్చేసి పంచాయతీ సెక్రటరీ, ఇంకొకరు వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. పంచాయతీ సెక్రటరీ అనే వాళ్ళు గ్రామ పంచాయతీ పైన, గ్రామ పంచాయతీలో జరిగే అనేక అంశాలపైన, సో గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యవహారాలపైన వాళ్ళకు అధికారాలు, వాళ్ళకు బాధ్యతలు ఉంటాయి. అలా కాకుండా దానికి భిన్నంగా రెవెన్యూ పైన అంటే మొత్తం గ్రామానికి సంబంధించినటువంటి ఇతర అంటే భూమి వ్యవహారాలు కావచ్చు, పథకాల యొక్క ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఇతర అనేక రకాల అంశాలకు సంబంధించి రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి బాధ్యతలు, అధికారాలు ఉంటాయి. ఈ విధంగా ఈ రెండు ఉద్యోగాలు గ్రామానికి 2 కళ లాంటివి. అయితే గతంలో అంటే ఈ విఆర్ఓ, అదేవిధంగా విఆర్ఓకు అనుబంధంగా ఉన్నటువంటి విఆర్ఏ వ్యవస్థ, ఈ రెండింటిని రద్దు చేయడం అయితే జరిగింది. అది చూడొచ్చు. సో విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, అదేవిధంగా విఆర్ఏ అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. ఈ ఆఫీసర్కి అసిస్టెంటే ఇతను. సో విఆర్ఏ అనే వ్యవస్థ అనేది గతంలో ఉండేది. సో ఈ విఆర్ఓ మరియు విఆర్ఏలు కలిపి మనకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 25,000కు పైగా 25,750 పోస్టులు అనేవి మనకు గతంలో ఉండేవి.
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రకరకాల కారణాలు వాళ్ళు చూపించారు. ఆ కారణాల వల్ల కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి, కొంతవరకు అతిగా కూడా ఆలోచించారు అని కూడా అనుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వము ఈ విఆర్ఓ వ్యవస్థను, విఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం అయితే జరిగింది. ఈ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేయడం జరిగింది. అంటే హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మళ్ళీ కొంతమంది జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డ్ అసిస్టెంట్లుగా అట్లా ఉద్యోగాలు పొందారు. అదేవిధంగా మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్కి వెళ్ళారు. ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి వాళ్ళను అడ్జస్ట్ చేయడము, అంటే వాటికి బదిలీ చేసి అక్కడ వాళ్ళను సర్దుబాటు చేయడం అయితే జరిగింది. ఈ విధంగా గతంలో ఉన్నటువంటి విఆర్ఓలు, గతంలో ఉన్నటువంటి విఆర్ఏలు ఇతర డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయినరు. ప్రస్తుతము ఆ వ్యవస్థ లేదు, విఆర్ఏ వ్యవస్థ లేదు. ఈ విధంగా ఈ విఆర్ఓలు, విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇతర డిపార్ట్మెంట్స్కి బదిలీ చేసి గ్రామాలలో వీళ్ళను లేకుండా చేయడం వల్ల ఏమైందంటే గ్రామాలలో అనేక సమస్యలకు దారితీసింది. ముఖ్యంగా ఈ సమస్యలు అనేటివి ఒకసారి చూసినట్లయితే ప్రధానమైనది గ్రామీణ స్థాయిలో సిబ్బంది కొరత, ఉద్యోగుల కొరత. గ్రామానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైన, మనం ఇందాక డిస్కస్ చేసినట్లు గ్రామానికి, గ్రామ అభివృద్ధికి, గ్రామ పరిపాలనకు అతి ముఖ్యమైనటువంటి రెండు కళ్ళ లాంటివి అయినటువంటి పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ ఉద్యోగాలు ఉన్నాయి కదా, అందులో ఒక కన్ను పీకేసినట్లుగా అయ్యింది. అంటే పంచాయతీ సెక్రటరీలను కొనసాగిస్తున్నారు, కానీ ఈ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం వల్ల విఆర్ఓ, అదేవిధంగా దాని కింద ఉన్నటువంటి అసిస్టెంట్ అయినటువంటి విఆర్ఏ వ్యవస్థను తీసేయడం వల్ల ఒక కన్ను తీసేసినట్లుగా అయ్యిందని చెప్పేసి అనుకోవచ్చు. దీనివల్ల ఏమైందంటే గ్రామీణ స్థాయిలో వీళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. విఆర్ఓ అదేవిధంగా విఆర్ఏల యొక్క రోలు, వాళ్ళ యొక్క విధులు, అంటే వాళ్ళ యొక్క ఏమంటారు డ్యూటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా కీలక రోల్ ప్లే చేస్తారు. సో అందులో కొన్ని మనం చూసినట్లయితే అసలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని తీసేయడం వల్ల ఎలాంటి పనులకు ఆటంకం ఏర్పడ్డది, వీళ్ళ యొక్క బాధ్యత ఏంటి, వీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఒకసారి చూసినట్లయితే భూ రికార్డులు మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్, వాస్తవానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ భూమి అని ఉంది కదా, ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒక సబ్ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మనకు అందరికి తెలిసింది ఏంటంటే ఈ భూముల వ్యవహారాలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్లు వీళ్ళు ఉండేటువంటి డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. సాధారణంగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుకుంటాం, కానీ అందులో 4-5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. రెవెన్యూలో ఉప డిపార్ట్మెంట్ ఇది ఒకటి, సబ్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. రెవెన్యూలో ఈ సిసిఎల్ఏ కింద ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది. సర్వే ఉంది కదా, ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్, సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ కూడా దాని కిందకే వస్తుంది. దాంతోపాటు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చేటువంటి డిపార్ట్మెంట్స్. అయితే ఇందులో అతి ముఖ్యంగా మనం ఎక్కువగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి సింపుల్గా, అంటే ఆ రెండింటిని ఒకే విధంగా ఒకే పదాన్ని వాడుతుంటాము. ఇందులో ఈ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళ వల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ భూ రికార్డులు, భూమిలకు సంబంధించినటువంటి ఈ పహాణి కావచ్చు, ఈ ఆర్ఓఆర్లు కావచ్చు, అదేవిధంగా అనేక రకాల రిజిస్టర్లు కావచ్చు, ఈ రికార్డులు కావచ్చు, ఈ అన్నిటిని కూడా మెయింటెనెన్స్ చేయడంలో, ఇవన్నిటిని కూడా మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంలో, వీటికి సంబంధించిన అనేక బాధ్యతల విషయంలో వీళ్ళ పాత్ర కూడా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా అయితే అక్కడ పనులు జరగవు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అనేక పథకాలను, అంటే ఈ గవర్నమెంట్ వెల్ఫేర్ పాలసీస్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇలాంటి వాటికి లబ్ధిదారులు ఎవరు వాళ్ళని గుర్తించడము, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము, ఇలా అనేక రకాల వర్క్స్ విషయంలో అధికారులు చెప్పినట్లుగా, అంటే డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, ఉన్నత అధికారులు చెప్పేటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో వీళ్ళ యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలో మొత్తం కూడా వీళ్ళ పర్యవేక్షణ అనేది జరుగుతుంటుంది. దాంతోపాటు భూమి సర్వే అనేది రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఒక వ్యక్తి కానీ, లేదంటే ప్రభుత్వం కానీ, లేదంటే గ్రామంలో అధికారులు కానీ ఏదైనా భూమిని ఆ గ్రామానికి సంబంధించి ల్యాండ్ సర్వే చేయించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ల్యాండ్ ఎక్వజిషన్స్ జరుగుతుంటాయి. ల్యాండ్ ఎక్వజిషన్స్ జరిగేటప్పుడు కానీ, అలా సర్వేలు జరిగినప్పుడు సర్వేయర్ ఎవరైతే ఉంటారో ఆ సర్వేయర్ కానీ, డిప్యూటీ సర్వేయర్ కానీ వాళ్ళకు సపోర్ట్గా, వాళ్ళకు అన్ని రకాల ఇన్పుట్స్, అంటే ఆ భూమి డీటెయిల్స్ కానీ, అది ఏ రైతుది, దేనికి సంబంధించి అవన్నీ డీటెయిల్స్, అది చెరువులో ఉందా, ప్రభుత్వ భూమియా, లేదంటే ఇతర ఏ భూములు, ఇవన్నిటికి సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర విఆర్ఓల దగ్గర ఉంటుంది. కాబట్టి సర్వేయర్కు సపోర్ట్ చేస్తూ ఆ భూమికి సంబంధించినటువంటి సర్వేలు, భూసేకరణ, ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళ యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు భూమి కొనుగోళ్ళు, అమ్మకాలు, అదేవిధంగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారు కదా, దాంట్లో భాగంగా
అంటే ఈ భూమి మ్యూటేషన్స్ కావచ్చు, లేదంటే తండ్రి చనిపోతే పిల్లలకు అంటే విరాసత ద్వారా భూమిని బదిలీ చేయడము, ఇలాంటి వాటిలో కూడా ఈ క్షేత్రస్థాయిలో అది కరెక్ట్ జరుగుతుందా లేదా దానికి సంబంధించిన ఎంక్వైరీ విషయంలో వీళ్ళు అంటే ఈ విఆర్ఓ విఆర్ఏల యొక్క వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దాంతోపాటు సర్టిఫికేట్స్ జారీ చేయడంలో మనకు రెవెన్యూ ఆఫీసర్కి, మనం ఎంఆర్ఓ ఆఫీస్కి ఎక్కువగా ఎందుకు వెళ్తుంటామంటే ఒక స్టూడెంట్ కమ్యూనిటీ సాధారణంగా ఎందుకు వెళ్తారంటే సర్టిఫికేట్స్ కోసం వెళ్తారు. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావచ్చు, ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా అనేక రకాల సర్టిఫికేట్స్ జారీ చేసే అథారిటీ అనేది మనకు ఈ మండల్ రెవెన్యూ ఆఫీస్ కాబట్టి సో ఎంఆర్ఓ కార్యాలయము. దాంట్లో భాగంగా ఆయా గ్రామాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సర్టిఫికేట్ కోసము నేను నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను అనుకుందాం. ఇప్పుడు నేను నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే అసలు నేను దానికి ఎలిజిబులా కాదా, ఈ ఎన్సిఎల్ సర్టిఫికేట్ నాకు ఇవ్వచ్చి వద్దా, నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నాకు ఎంత జీతం వస్తుంది, సో నాకున్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇదంతా కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉండేదంటే సాధారణంగా నేను ఏ గ్రామానికి చెందుతానో ఆ గ్రామానికి సంబంధించినటువంటి విఆర్ఓ విఆర్ఏలు దానిపైన ఎంక్వైరీ చేసేవాళ్ళు సాధారణంగా. సో ఈ విధంగా సర్టిఫికేట్ జారీ చేయడంలో వీళ్ళ రోల్ ఉంటుంది. పంచనామా, రకరకాల అంశాలపైన పంచనామా అనేది రాస్తుంటారు. సో దాని విషయంలో కూడా వీళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తుంటారు. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు అంటే గ్రామీణ స్థాయిలో వెల్ఫేర్ స్కీమ్స్ అనేటివి ఏది ఇంప్లిమెంటేషన్ అయినా ఈ విఆర్ఓ విఆర్ఏల యొక్క రోల్ అనేది సో వాళ్ళకి అంటే ఆ స్కీమ్స్ లబ్ధిదారులను గుర్తించడము, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయడము, సో వాళ్ళకు ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ముందుండి నడిపించేటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది. అదేవిధంగా ఇతర అనేక పనులు ముఖ్యంగా ఉన్నతాధికారులకు ఎప్పుడు పడితే అప్పుడు 24/7 వీళ్ళు అందుబాటులో ఉంటూ వాళ్ళకు సర్వీస్ ఇస్తుంటారు. దాంతోపాటు డిజాస్టర్స్ వచ్చినటువంటి సందర్భంలో అంటే తుఫానులు రావచ్చు, వరదలు రావచ్చు. రీసెంట్గా చాలా వరదలు వచ్చినాయి మనకు, ఖమ్మంలో చూడొచ్చు, విజయవాడలో చూడొచ్చు. సో ఈ వరదలు కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, పంట నష్టాలు కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ముందుండి వీళ్ళ యొక్క సేవలు అందిస్తుంటారు. అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి ఏఎస్ఓ లేదా ఎంపీఎస్ఓ ఉంటారు, మండల పరిషత్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సో వాళ్ళు డేటా గణాంకాలు సేకరించడంలో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఆ డేటా అందించడంలో కూడా ఈ విఆర్ఓ విఆర్ఏలు సపోర్ట్ చేస్తుంటారు. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, అంటే ఏఈఓలు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంటారు. ఇలా గ్రామీణ స్థాయిలో ప్రతి దాంట్లో కూడా ముందుండి కీలక పాత్ర పోషించేటువంటి వ్యవస్థనే ఈ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ. అయితే సో కొన్ని కారణాల వల్ల గత ప్రభుత్వము ఈ వ్యవస్థను రద్దు చేసింది. రద్దు చేయడం వల్ల ఇవన్నీ పనులు వీళ్ళు చేస్తున్నారు. వీటితో పాటు మనకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి డ్యూటీస్ చాలా ఉంటాయి, ఒకటి కాదు మల్టిపుల్ రోల్ ప్లే చేస్తారు. సో వీటన్నిటికీ ఇవన్నీ ఎవరు చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఆర్ఓ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు, సర్దుబాటు అయిపోయాడు. ఒక విఆర్ఓ హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు, ఒక విఆర్ఓ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు, ఒక విఆర్ఓ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు. ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్కి వీళ్ళు జూనియర్ అసిస్టెంట్లుగా లేదంటే ఆఫీస్ సబార్డినేట్లుగా వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఇక్కడ విఆర్ఓలు విఆర్ఏలు లేరు. ఈ పని అయితే ఉంటుంది కదా, పని అయితే ఆగిపోదు కదా. ఈ పని ఇప్పుడు ఎవరు చేయాల్సిన బాధ్యత వచ్చిందంటే ఉన్నతాధికారుల పైన పడింది. అంటే ముఖ్యంగా ఉన్నతాధికారులు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి అంటాము, గిర్దావరి అని చెప్పేసి అంటుంటా కదా. ఈ గిర్దావరి రెవెన్యూ ఇన్స్పెక్టరు, ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పైన తీవ్రమైన భారం పడింది. ఎందుకంటే ఈ డ్యూటీస్ కూడా చూసుకోవాల్సిన పని వచ్చేసి రెవెన్యూ ఇన్స్పెక్టర్ పైన పడింది. అదేవిధంగా డిప్యూటీ తహసీల్దారు, ఓకే, గ్రూప్ 2లో ఉన్నటువంటి పోస్టు డిప్యూటీ తహసీల్దారు. ఇక తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ వీళ్ళపైన అధిక భారం పడింది. దాంతోపాటు గ్రామీణ స్థాయిలో మనం 2 కళ్ళు అనుకున్నాం కదా, 2 కళ్ళు అన్న దానిలో ఒకటి పంచాయత్ సెక్రటరీ అన్నాము, ఒకటి విఆర్ఓ అన్నాం కదా. పంచాయత్ సెక్రటరీ వ్యవస్థ ఉంది కాబట్టి పంచాయత్ సెక్రటరీ పైన కూడా అధిక భారం పడింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 కళ్ళు ఉంటే ఒక కన్ను మనం కోల్పోతే ఆ కన్ను ఇంకొక కన్ను ఏదైతే ఉంటుందో దానిపైన ఎక్కువ లోడ్ పడుతుంది. ఎందుకంటే మొత్తం చూసే బాధ్యత, మొత్తం సపోర్ట్ అనేది మిస్ అవుతుంది కాబట్టి దీనిపైన సాధారణంగానే లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. ఆ విధంగా గ్రామీణ స్థాయిలో అనేక రకాల బాధ్యతలు పంచాయత్ సెక్రటరీల పైన కూడా పడింది. సో వాళ్ళు కూడా పని భారంతో సతమతం అవుతున్నారు. ఈ విధంగా ఈ వ్యవస్థను తీసేయడం వల్ల ఇన్ని రకాల లాసెస్ ఉన్నాయి. దీన్ని గమనించినటువంటి ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం అందరూ కలిసి ఈ వ్యవస్థను అంటే గతంలో ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థను అదే విధంగా కాకపోయినా సేమ్ దాన్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేయకపోయినా దాని స్థానంలో దానికి ఆల్టర్నేటివ్గా ఒక వ్యవస్థ తీసుకురావాలి అనే ఉద్దేశానికి, ఒక నిర్ణయానికి, ఒక ఖచ్చితమైన డిసిజన్స్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. దాన్నే 2 రకాల పేర్లు సజెస్ట్ చేస్తున్నారు. ఒకటి జేఆర్ఓ లేదా విఆర్ఎస్.
జేఆర్ఓ అంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, గ్రామీణ స్థాయిలో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, లేదంటే విలేజ్ రెవెన్యూ సెక్రటరీ, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ అనే పేరుతోన వ్యవస్థను తీసుకురావాలని చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వేకెన్సీ వచ్చేసి 10,000 పైన 10,000 ప్లస్ మెంబర్స్ని అంటే 10,000కు పైగా ఈ ఉద్యోగాలను తీసుకురావడానికి అవకాశం ఉంది. సో ఈ 10,000 ప్లస్ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విలేజ్ రెవెన్యూ సెక్రటరీని తీసుకొస్తే అన్ని ఉద్యోగాలను కూడా డైరెక్ట్గా పరీక్షల ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం లేదు. దాంట్లో సగం పోస్టులు అంటే దాదాపుగా 5,000 పోస్టులు వచ్చేసి పాత వారితో అంటే గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళారు కదా, విఆర్ఓ విఆర్ఏలుగా చేసినటువంటి వాళ్ళలో వాళ్ళకు మళ్ళీ పరీక్షలు నిర్వహించి కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి ఇందులోకి మళ్ళీ పాత వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అంటే ఒక 5,000 వేకెన్సీస్ మళ్ళీ పాత వాళ్ళను కాల్ బ్యాక్ చేసి వాళ్ళని తీసుకొచ్చి అందులో కూర్చోబెడతారు. అంటే దాని కొన్ని ప్రొసీజర్స్ కొన్ని ఫాలో అవుతూ వాళ్ళని అందులో నియమిస్తారు. ఇంకా 5,000 అంటే ఇంకొక 50%, 5,000 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ లేదంటే ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ద్వారా కానీ మోస్ట్లీ 99.9% టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చి దానికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి పరీక్ష నిర్వహించి పరీక్ష ద్వారా ఉద్యోగులను అంటే దీనికి అర్హులను ఎంపిక చేసి ఉద్యోగాలను 5,000 ఉద్యోగాలను ఇవ్వడానికైతే అవకాశం ఉంది. ఇదే మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రభుత్వం తరపున వ్యక్తులు మంత్రులు దీనిపైన మాట్లాడడం జరుగుతుంది. సో ఇది అతి త్వరలో మీన్స్ నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన డిసిజన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని బలోపేతం చేయడం కోసము ప్రస్తుత రెవెన్యూ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సో వీళ్ళంతా కూడా ఒక చట్టం తీసుకురావాలని భావిస్తున్నారు. అంటే ఈ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒక ప్రధాన నిర్ణయం ఉండబోతుంది. ఆర్ఓఆర్ యాక్ట్ 2024 అని చెప్పేసి ఆర్ఓఆర్ చట్టం 2024 అని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అనేక రకాల మార్పులు, దాంతోపాటు దీనికి సంబంధించి ఈ ఉద్యోగ వ్యవస్థ వీళ్ళను కూడా ఈ సిబ్బందిని కూడా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ విఆర్ఎస్ లేదా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ని తీసుకురావాలని చూస్తున్నారు. సో ఇది విత్ ఇన్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలల్లోనే దీనిపైన నిర్ణయం రాబోతుంది అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మరి నిజంగానే ఇస్తారా లేదంటే ఏదో ఒకటి ఎలక్షన్స్ అంటే చాలామంది ఏమంటున్నారంటే ఎన్నికలు అంటే మనకి ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయి అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ స్థానిక సంస్థలు ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో భాగంగానే ఒక ఎలక్షన్ స్టంట్గా దీన్ని మాట్లాడుతున్నారా అంటే నేనైతే అలా అనుకోవడం లేదు. నిజంగానే ఈ వ్యవస్థ తీసుకొస్తారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, నా వ్యక్తిగత అభిప్రాయము. సో దీనికి సంబంధించి ఒకవేళ మరి దీన్ని తీసుకొస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, అర్హతలు ఏముంటాయి, ఏమేమి ఉంటాయి, దాని డీటెయిల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ప్రస్తుతానికి అధికారికమైన సమాచారం లేదు. కానీ కేవలం నా అంచనాలు, మళ్ళీ వినండి, నా అంచనాలు, నాకున్న అనుభవము, నాకున్నటువంటి అవగాహన, నాకున్నటువంటి ఆలోచన ప్రకారము ఈ అంచనాలు ఎక్స్పెక్టేషన్స్ ప్రెడిక్షన్స్ అని అనుకోవచ్చు. సో నాకు తెలిసి ఈ నోటిఫికేషన్స్ కనుక ఇవ్వాలనుకుంటే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ. గతంలో మనకు విఆర్ఓ అనే ఉద్యోగానికి ఇంటర్మీడియట్ ఉండేది, అదేవిధంగా విఆర్ఏకి ఎస్ఎస్సి 10th క్లాస్ అర్హత ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఎనీ డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీతో మనకు మినిమం డిగ్రీ అనేది క్వాలిఫికేషన్గా పెట్టబోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు దీనికి ఉద్యోగానికి శాలరీ ఎంత ఉంటుంది, పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే 24,280 నుంచి 72,850 ఇది పే స్కేల్ అంటాం దీన్ని. సో ఈ స్కేల్తోన అంటే ప్రస్తుతం గ్రూప్ 4 ఏదైతే ఉందో గ్రూప్ 4కు ఉన్నటువంటి సేమ్ శాలరీనే అక్కడ కూడా ఉండబోతుంది అనేది నాకున్నటువంటి ఒక అవగాహన, నాకున్నటువంటి అంచనా. చెప్పలేం, ఇంకా ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు. కానీ మోస్ట్లీ 99.9% ఈ గ్రూప్ 4కి ఈక్వల్గా ఉండే శాలరీనే పెట్టే అవకాశం ఉంది. 24,280 నుంచి 72,850 అనే స్కేలు. అయితే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చి ఇది భర్తీ అయ్యి ఇదంతా అయిపోయే లోపల మనకు పిఆర్సీ అనేది ఇంకొకటి రాబోతుంది, అది రావచ్చు. సో ఈ పిఆర్సీ కనుక కొత్త పిఆర్సీ వస్తే మొత్తం స్కేల్ అన్నీ మారిపోతాయి, జీతాలు పెరుగుతాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఇంకొక 10,000 వరకు పెరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతం 24,280 జీతం అంటే ఈ శాలరీ అనుకుంటే బేసిక్ పే, చేతికి అంటే ఇన్ హ్యాండ్ శాలరీ అంటాం కదా 24,280 రూపాయలు అనేది బేసిక్ పే. దీనిపైన రకరకాల అలవెన్సెస్ ఉంటాయి. అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఇంటి అద్దె కోసం ఇచ్చే భత్యం అంటాం కదా, సో హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది, అదేవిధంగా డిఏ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకు కొన్ని అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మన చేతికి వచ్చే శాలరీ దాదాపుగా 29 నుంచి 30,000 వరకు స్టార్టింగ్లో వస్తుంది. ఇప్పుడు 29 నుంచి 30,000 వచ్చే శాలరీ పిఆర్సీ కనుక వచ్చి అది ఇంప్లిమెంటేషన్ జరిగితే ఈ ఉద్యోగాలు భర్తీ అయ్యే లోపల వస్తే అప్పుడు ఇంకొక 10,000 అంటే 40,000 శాలరీ చేతికి వచ్చే అవకాశం కూడా ఉన్నటువంటి ఉద్యోగం ఇది. ఇది ఒకవేళ ఈ స్కేల్ ఇస్తే నా అంచనా మాత్రమే. అదేవిధంగా ఏజ్ లిమిట్ అంటే దీనికి
వయోపరిమితి ఎంత ఉండొచ్చు అంటే 18 నుంచి 34 సంవత్సరాలు, సాధారణంగా 18 నుంచి 34 ఇయర్స్, అదనంగా ఒక 10 సంవత్సరాలు అనేది అదనంగా మనకు ఎగ్జెంప్షన్ అనేది తెలంగాణలో అమలవుతుంది. సో మొత్తంగా 18 నుంచి 44 ఇయర్స్ ఉండొచ్చు. దాంతోపాటు అదర్ ఎగ్జెంప్షన్స్ కూడా ఉంటాయి, అంటే ఇతర రిలాక్సేషన్స్, అంటే బీసీలకు, అంటే ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అదేవిధంగా ఇతర అనేక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ ఇలాంటి అనేక రకాల వయోపరిమితి సడలింపులు కూడా అప్లికేబుల్ అవుతాయి. సో జనరల్గా అయితే 18 నుంచి 34 + 10 అంటే 18 నుంచి 44 ఇయర్స్ దీనికి పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు అసలు ఉద్యోగం ఏముంటుంది, జాబ్ చార్ట్ ఏముంటుందంటే ఇది వచ్చేసి డెస్క్ జాబ్ కాదు, ఫీల్డ్ జాబ్. అంటే మనం ఆఫీస్కి వెళ్ళినామా, ఆఫీస్లో కూర్చున్నామా, వర్క్ చేసినామా, వచ్చినామా, పొద్దున్నతో మార్నింగ్ 9:30 10కి వెళ్ళి ఈవినింగ్ 5:30కి వచ్చేసినామా అనే విధంగా ఉండదు. ఇది వచ్చేసి ఫీల్డ్ జాబ్ ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ప్రతి బాధ్యత ఉంటుంది కాబట్టి 24/7 అందుబాటులో ఉండాల్సినటువంటి ఉద్యోగం ఇది. అదేవిధంగా ఉద్యోగం యొక్క బాధ్యతలు ఎట్లుండొచ్చు అంటే ఆల్మోస్ట్ విఆర్ఓ విఆర్ఏ ఏవైతే డ్యూటీస్ చేశారో గతంలో విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఉద్యోగ బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవే మళ్ళీ ఇక్కడ ఉండే అవకాశం దాదాపుగా అదే ఉంది. సో ఆల్మోస్ట్ విఆర్ఓ విఆర్ఏ అంటే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను ఇంకో పేరుతోనే తీసుకొస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. సో ఆ విధమైనటువంటి బాధ్యతలు ఉండబోతున్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇదంతా బాగానే ఉంది కానీ మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ వచ్చేసి నా అంచనా ప్రకారము యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ అంటే 2025 2024-25కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో ఈ అంశం పైన అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి డేటా ఏం లేదు, అంటే దీనికి సంబంధించిన ప్లాన్ ఆ క్యాలెండర్లో వివరాలు ఏం లేవు. అయితే క్యాలెండర్లో లేనంత మాత్రాన ఇవ్వకూడదు అని ఏం లేదు, క్యాలెండర్లో లేకున్నా నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఇదొకటి. రెండవది క్యాలెండర్లో లేకపోయినా కూడా వీటిని ఈ ఉద్యోగాలను మనకు గ్రూప్ 3 గ్రూప్ 4 ఏవైతే ఉన్నాయో మనకు జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 4ని గ్రూప్ 3లో మెర్జ్ చేస్తున్నారు, క్లబ్ చేస్తున్నారు. సో గ్రూప్ 3లో గ్రూప్ 4ని క్లబ్ చేసి రెండు కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అందులో వీటిని కూడా అంటే ఇది కూడా తీసుకొస్తే, ఈ వ్యవస్థ కూడా తీసుకొస్తే ఈ ఉద్యోగాలను కూడా అందులో క్లబ్ చేసి మొత్తంగా ఈ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అంటే జూనియర్ రెవెన్యూ సెక్రటరీ ఏదైతే ఉందో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ, దీన్ని అదేవిధంగా గ్రూప్ 4 ఉద్యోగాలను, అదేవిధంగా గ్రూప్ 3 ఉద్యోగాలను అన్నీ కలిపి ఒకటే నోటిఫికేషన్ కింద కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది. అలా అయినా చేయొచ్చు, లేదంటే దీని వరకు ప్రత్యేక నోటిఫికేషన్ అయినా ఇవ్వచ్చు. రెండు రకాల పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ వీటిని ఈ జేఆర్ఓ ఉద్యోగాలను గ్రూప్ 3 గ్రూప్ 4తో పాటు కలిపితే కనుక మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం జూలై 2025లో నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జాము నవంబర్ 2025లో జరుగుతుంది. అందులో కలిపితే, అలా కలపకుండా డైరెక్ట్గా సపరేట్గా ఇవ్వాలనుకుంటే కాస్త ముందు కానీ కాస్త తర్వాత కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది. మొత్తంగా 2025లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డైరెక్ట్గా ఇదే నోటిఫికేషన్ కానీ గ్రూప్ 4 గ్రూప్ 3లో కలిపి కానీ రావడానికి అవకాశాలు 99% కనిపిస్తున్నాయి. ఓకే, ఇక సిలబస్ ఏముంటుంది, అసలు పరీక్ష విధానం ఏముంటుంది, ఏం ప్రిపేర్ అవ్వాలి సార్, ఇదంతా ఓకే, మరి ప్రిపరేషన్ చేస్తాము, మరి ఏం చదవాలి సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతారు. సో దీనికి సంబంధించి పాసిబిలిటీ వన్ చూసినట్లయితే, ఒకవేళ గతంలో విఆర్ఓ నోటిఫికేషన్ సపరేట్గా ఇచ్చేవాళ్ళు, విఆర్ఏ నోటిఫికేషన్ సపరేట్గా ఇచ్చేవాళ్ళు, ఆ విధంగా కనుక ఇస్తే, ఆ విధంగా ఇవ్వాలనుకుంటే గతంలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే గతంలో విఆర్ఓకి ఎట్లా ఉండేది, 150 మార్కుల క్వశ్చన్ పేపరు, అది 2 పార్ట్స్ ఉండేది. ఒక పార్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉండేది, అంటే అందులో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అంశాలు అన్నీ కలిపి ఉండేది 75 మార్క్స్. ఇంకో 75 మార్క్స్లో అర్థమెటికల్ ఎబిలిటీస్, అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీస్, దాంతోపాటు బేసిక్ ఇంగ్లీష్, ఈ 3 కలిపి 75 మార్క్స్ ఉండేది. సో 2 పార్ట్స్ కలిపి మొత్తం 150 మార్కులకు సింగిల్ పేపర్ ఉండేది. ఆ విధంగానే పెడితే అంటే సపరేట్ నోటిఫికేషన్ వస్తే. అలా కాకుండా గ్రూప్ 3 గ్రూప్ 4తో దీన్ని కూడా క్లబ్ చేస్తే కనుక అప్పుడు గ్రూప్ 3 గ్రూప్ 4కి ఏ విధమైనటువంటి ప్యాటర్న్ ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ ఒక డౌట్, అసలు గ్రూప్ 3ని గ్రూప్ 4ని క్లబ్ చేస్తున్నారు, గ్రూప్ 3 నోటిఫికేషన్లోనే గ్రూప్ 4ని కలిపి ఇచ్చినప్పుడు ఎగ్జామ్ ఎట్లా ఉండబోతుంది అని ఒక డౌట్ ఉంది. అంటే గ్రూప్ 3 ప్యాటర్న్లో ఉండబోతుందా, గ్రూప్ 4 ప్యాటర్న్లో ఉండబోతుందా అంటే దానిపైన ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు, ఎలాంటి ప్రకటన రాలేదు, ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఏదైనా ఉండొచ్చు, ఎయిదర్ దట్ వన్ ఆర్ దిస్ వన్, లేదంటే 2 కాదనుకొని ఒక కొత్త ప్యాటర్న్ కూడా తీసుకురావచ్చు. సో అది ఎలా అయితే ఉంటుందో దానిలాగానే అంటే గ్రూప్ 4 కానీ గ్రూప్ 3 ప్యాటర్న్లో కానీ ఇది కూడా మెర్జ్ అయిపోతే, ఇది కూడా అందులో క్లబ్ చేస్తే ఆ విధంగా కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. ఎందుకు, పరీక్ష విధానం ఎట్లా ఉన్నా, ఏ విధంగా పరీక్ష పెట్టినా కూడా మనం అందులో చదవాల్సిన సబ్జెక్ట్స్ అవే ఉంటాయి. గ్రూప్ 2కి చదివినా, గ్రూప్ 3కి చదివినా, గ్రూప్ 4కి చదివినా, గ్రూప్ 1కి చదివినా, లేదంటే ఇతర ఏ ఎగ్జామ్ జనరల్ స్టడీస్ చదివినా, దేనికి చదివినా సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి, వాటి వెయిటేజ్ మారొచ్చు. ఒక పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 3 నవంబర్లో జరగబోతుంది, గ్రూప్ 2 డిసెంబర్లో జరగబోతుంది.
తెలంగాణ ఉద్యమము రాష్ట్ర ఆవిర్భావము అనే ఒక సబ్జెక్ట్ని, ఒక అంశాన్ని గ్రూప్ 2లో 150 మార్కులకు అడుగుతున్నారు. అదే అంశాన్ని గ్రూప్ 3లో 25 నుంచి 30 మార్కులకు అడుగుతున్నారు. అంటే వెయిటేజ్ మారింది, సబ్జెక్ట్ మారలే. అక్కడైనా చదవాల్సింది మొత్తం సబ్జెక్టే, ఇక్కడైనా చదవాల్సింది మొత్తం సబ్జెక్టే. కాబట్టి ఇక్కడ కూడా, ఇందులో కూడా ఆ అంశం ఉంటుంది. తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ 10-15 మార్కులకే ఉండొచ్చు, అయినా కూడా చదవాల్సిందే. కాబట్టి మనం కామన్గా అన్ని సబ్జెక్ట్స్ అవే ఉంటాయి. ఖచ్చితంగా పాలిటీ ఉంటుంది, ఖచ్చితంగా హిస్టరీ ఉంటుంది, ఖచ్చితంగా తెలంగాణ చరిత్ర ఉద్యమం ఉంటుంది, ఖచ్చితంగా సైన్స్ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. ఓకే, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ లేకుండా ఏ ఎగ్జామ్ జరగదు. అంతర్జాతీయ సంబంధాలు కూడా ఉంటాయి, పర్యావరణం గురించి కూడా ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్స్లో ఉంటుంది. ఈ విధంగా అన్నీ ఉంటాయి. రీజనింగ్ ఖచ్చితంగా ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, అర్థమెటిక్ కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా బేసిక్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా గ్రూప్ 2, గ్రూప్ 3కి మీరు ఏదైతే చదువుతున్నారో అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ప్యాటర్న్ ఎట్లయినా ఉండని, ఒక పేపర్ ఉండొచ్చు, 2 పేపర్లు ఉండొచ్చు, 3 పేపర్లు ఉండొచ్చు, 4 పేపర్లు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సబ్జెక్ట్ మాత్రం అదే. కాబట్టి మీరు దీని గురించి ఆలోచన చేయకండి. సో అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి, ఎలా పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ జేఆర్ఓ ఆర్ విఆర్ఎస్ పోస్ట్. పూర్తి వివరాలు అంటే ఇవి అధికారికమైన వివరాలు ఏం కావు, కానీ అవకాశాల ప్రకారం ఈ విధంగా ఉంది. ఓకే, మీకు ఇంకా అన్ని డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి నవంబర్, డిసెంబర్లో ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాయండి, మంచిగా రాసే ప్రయత్నం చేయండి. ఉద్యోగం వచ్చినా రాకపోయినా దాని గురించి, మంచి రాసినా రాకపోయినా దాని గురించి ఆలోచన చేయకుండా ఇమ్మీడియట్గా ఇంకా ప్రిపరేషన్ కొనసాగించాలనుకుంటే సో మళ్ళీ జాబ్ క్యాలెండర్లో ఉన్న ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉండండి. సో అందులో మనకు దీనికి కూడా ప్రిపరేషన్ అయిపోయినట్లే. ప్రత్యేకంగా చదవకపోయినా మీరు ప్రిపరేషన్లోనే ఉన్నట్లుగా వస్తుంది. ఓకే, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ జేఆర్ఓ పోస్టులను గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెర్జ్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ప్రకారము గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4, 3 and 4 కలిపి ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా జూలైలో. వేకెన్సీ నా అంచనా ప్రకారము 3 నుంచి 4 వేలు ఉండొచ్చు. 3 నుంచి 4 వేలు, ఒకవేళ ఎక్కువ ఉంటే 5,000 వరకు వేకెన్సీ ఉండొచ్చు. 3 నుంచి 5,000 వేకెన్సీ అనుకుందాం. ఇవి ఒక 5,000 వేకెన్సీస్. మొత్తం కలిపి మళ్ళీ ఒక 8,000-9,000 10,000 వేకెన్సీస్తోన, 9-10,000 వేకెన్సీస్తోన మళ్ళీ ఒక భారీ నోటిఫికేషన్ ఎనీ డిగ్రీ పైన ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రిపరేషన్ చేద్దాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు చదువుతానంటే అవ్వదు. మనం ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేయకూడదు. ప్రిపరేషన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ రావాలి, ప్రిపరేషన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ రావాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే మనం 100% సక్సెస్ అవుతాం. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేసిన నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని డిఫరెంట్ కొత్త అంశాలపైన మాట్లాడుకుందాం. ఓకే, సో చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.